2025 WTC ఫైనల్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా. అయితే ముందుగా సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఇరు జట్లు వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ముందే అనౌన్స్ చేశారు. ముందుగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ చూస్తే ఉస్మాన్ ఖవాజా, లబుషానే, కెమెరాన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, వెబ్స్టర్, క్యారీ, కమిన్స్, స్టార్క్, నీథన్ లయన్, హేజల్వుడ్. సౌత్ ఆఫ్రికా టీంకి వస్తే మార్కరమ్, రికల్టన్, ముల్డర్, బౌమా, స్టబ్స్, బెనింగమ్, ఎర్నీ, మార్కో ఎన్సన్, కేశవ్ మహారాజ్, రబాడా, లుంగేంగి. అయితే ఆస్ట్రేలియా కీ ప్లేయర్స్ స్మిత్ అండ్ ట్రావిస్. రీసెంట్ గా జరిగిన శ్రీలంక వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఈ సిరీస్ లో కీలక పాత్ర పోషించిన వీళ్ళ బౌలర్స్ కగిసో రబాడా, మార్కో ఎన్సన్, లుంగేంగి. అయితే ఈ WTC ఫైనల్లో ఈ ముగ్గురు ప్లేయర్స్ ఎంతో కీలకం. అయితే ఆస్ట్రేలియా నుంచి వెళ్ళి వాళ్ళ మెయిన్ బ్యాటర్స్ ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, లబుషానే. అయితే ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగింది. వాళ్ళు అనుకున్న ప్లాన్స్కి భిన్నంగా జరిగింది. వరుసగా 3 ఓవర్లు మెడిన్ మంచి లైనర్ లెంగ్త్తో ఆసీస్ బ్యాటర్ని తిప్పలు పెట్టారు. ఉస్మాన్ ఖవాజా తన బ్యాట్ ఫామ్ని కంటిన్యూ చేశాడు. 20 బాల్ ఆడి ఏం రన్స్ స్కోర్ చేయకుండా అవుట్ అయ్యాడు. ఖవాజా అవుట్ అయిన తర్వాత కెమెరాన్ గ్రీన్ వచ్చాడు. ఫస్ట్ బాల్ లెగ్ సైడ్ 4 కొట్టి సెకండ్ బాల్ ఏ వండర్ఫుల్ క్యాచ్తో మార్కరమ్ అవుట్ చేశాడు. అయితే ఆ 2 వికెట్స్ పడ్డ తర్వాత ఆస్ట్రేలియా బ్యాక్ ఫుట్లోకి వెళ్ళింది. లబుషానే మరియు స్మిత్ ఎంతో కట్టుదిడ్డంగా ఆడారు. స్లోగా పార్ట్నర్షిప్ బిల్డ్ అయ్యే సమయంలో కగిసో రబాడా వచ్చి లబుషానే వికెట్ తీశాడు. 3 వికెట్స్ పడ్డాక ఏ ప్లేయర్ అయినా బ్యాక్ ఫుట్లో ఉంటాడు. కానీ ట్రావిస్ హెడ్ అదేం లేదు, అచ్చుడు ఆలస్యం 4th వెళ్ళకని చెప్పాడు. మనందరికి తెలిసే ట్రావిస్ హెడ్ ఎలాంటి అగ్రెసివ్ ప్లేయరు. బౌమా ఇంకో వికెట్ కోసం మార్కో ఎన్సన్కి లంచ్ ముందు లాస్ట్ ఓవర్ ట్రావిస్ హెడ్ తన అగ్రెసివ్ కంటిన్యూ చేస్తూ వికెట్ కోల్పోయాడు. కీపర్ క్యాచ్ ఇచ్చి తన వికెట్ కోల్పోయాడు. చాలా ఏళ్ళ తర్వాత ఆడుతున్న వెబ్స్టర్ లంచ్ తర్వాత బ్యాటింగ్కి వచ్చాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్స్ ఎంతో మంచి లైన్ తీస్తూ ఆసీస్ బ్యాటర్ని ఇబ్బంది పెట్టారు. స్మిత్ మరియు వెబ్స్టర్ ఎంతో అద్భుతమైన పార్ట్నర్షిప్తో ఆసీస్ని ఆదుకున్నారు. లంచ్కు ముందు రన్ రేట్ 2-3 ఉంది, కానీ లంచ్ తర్వాత 3-4 అయింది. కేవలం స్మిత్ మరియు వెబ్స్టర్ కారణంగా ఎంతో అగ్రెసివ్ ఆడుతూ వాళ్ళ పార్ట్నర్షిప్ కంటిన్యూ చేశారు. అయితే సౌత్ ఆఫ్రికా లంచ్ తర్వాత ఫాస్ట్ బౌలర్కి స్వింగ్ తగ్గింది. అది గమనించిన బౌమా వెంటనే అటాక్ తీసుకొచ్చారు. సౌత్ ఆఫ్రికా స్పిన్నర్లు ఎంతో మంచి లైనర్ లెంత్ తీస్తూ ఆస్ట్రేలియా బ్యాటర్ని ఇబ్బందిలో పెట్టారు. కానీ స్మిత్ తన ఫామ్ని కంటిన్యూ చేస్తూ సింగిల్స్ మరియు డబుల్స్ మీద ఫోకస్ చేసి స్కోర్ బోర్డ్ని ముందుకు తీసుకువెళ్ళాడు. అదే సమయంలో స్టీవ్ స్మిత్ మరియు వెబ్స్టర్ మంచి పార్ట్నర్షిప్ వెళ్తున్న సమయంలో స్టీవ్ స్మిత్ మార్కో ఎన్సన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మార్కో ఎన్సన్ ఎంతో అద్భుతమైన క్యాచ్ పట్టి స్మిత్ని పెవిలియన్కి పంపించాడు. తన టాల్ హ్యాండ్స్తో క్యాచ్ని ఈజీగా పట్టేశాడు. అదే అతని స్థానంలో ఇంకా వేరే ఫీల్డర్ ఉంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు టేక్ ద క్యాచ్. 50 రన్స్ పార్ట్నర్షిప్ మార్కరమ్ బ్రేక్ చేశాడు. ఆ తర్వాత మొమెంటం మొత్తం సౌత్ ఆఫ్రికా మళ్ళింది. అనుకునే సమయంలో వెబ్స్టర్ తన అగ్రెసివ్ బ్యాటింగ్తో మళ్ళీ ఆస్ట్రేలియాని గేమ్లోకి తీసుకొచ్చాడు. సెషన్ 2లో రబాడా మాత్రం చాలా రన్స్ ఇచ్చాడు. అదే ఓవర్లో వెబ్స్టర్ 2 4లు కొట్టి 3వ 4 కొట్టే ప్రయత్నంలో తన వికెట్ కోల్పోయాడు. అయితే క్రీజ్లో ఇద్దరు న్యూ బ్యాట్స్మెన్స్ ప్యాట్ కమిన్స్ అండ్ అలెక్స్ క్యారీ. వెబ్స్టర్ వికెట్ పడ్డ తర్వాత వికెట్స్ పడుతూనే ఉన్నాయి, కానీ ఇంకోవైపు అలెక్స్ క్యారీ తన అగ్రెసివ్ ఇంటెంట్తో స్కోర్ని ముందుకు నడిపించాడు. క్యారీ మంచిగా ఆడుతున్న సమయంలో తను అవుట్ అయ్యాడు. వికెట్ ఆడే సందర్భంలో తను బౌల్డ్ అయ్యాడు. క్యారీ అవుట్ అయిన తర్వాత మిగిలిన బౌలర్స్ మాత్రమే. ఆ సమయంలో బౌమా రబాడాకి బాల్ ఇచ్చాడు. దాంతో ప్యాట్ కమిన్స్, నీథన్ లయన్, హేజల్వుడ్ వికెట్ తీసి తన 5 వికెట్ ఆల్ కంప్లీట్ చేశాడు. WTC ఫైనల్లో మొట్టమొదటి 5 వికెట్ ఆల్. అయితే ఆస్ట్రేలియా సెషన్ 2 కంప్లీట్ అయ్యే సమయానికి 212కు 10 వికెట్లు కోల్పోయింది. టీ తర్వాత సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్. వాళ్ళ ఓపెనర్స్ రికల్టన్ అండ్ మార్కరమ్. అయితే సౌత్ ఆఫ్రికా ముందున్న టార్గెట్ 212. అయితే చేసింగ్ అంత ఈజీ ఉన్నది. అక్కడుంది ఆస్ట్రేలియా. మనం అనుకున్నట్టే మిచెల్ స్టార్క్ తన మొదటి ఓవర్లోనే వికెట్ తీశాడు.
ఫస్ట్ ఓవర్లోనే వికెట్ పడ్డ తర్వాత ఏ టీం అయినా బ్యాక్వర్డ్లో ఉంటుంది. కానీ రికల్టన్ తన బ్యాక్ టు బ్యాక్ ఫోర్స్ కొడుతూ సౌత్ ఆఫ్రికాని గేమ్లోకి తెచ్చాడు. అదే సమయంలో రికల్టన్ అవుట్ అయ్యాడు. క్రీజ్లో ఉన్న కొత్త బ్యాటర్స్ బౌమా మరియు ముల్లర్. అయితే సౌత్ ఆఫ్రికా వీళ్ళ ఆశలు మాత్రం వీళ్ళిద్దరు ఉన్నాయి. అదే సమయంలో ప్యాట్ కమిన్స్ వచ్చి ముల్లర్ వికెట్ తీశాడు. దీంతో సౌత్ ఆఫ్రికా ముల్లర్ అవుట్ అయిన తర్వాత సౌత్ ఆఫ్రికా ఇన్ డీప్ ట్రబుల్. అయితే నెక్స్ట్ బ్యాట్స్మెన్ స్టప్స్. సౌత్ ఆఫ్రికా ఆశలు వీరిద్దరిపైనే, క్రిస్టియన్ స్టప్స్ మరియు బౌమా. ఇంకా 3 ఓవర్లు అయితే డే 1 ముగుస్తుంది అనుకునే సమయంలో ప్యాట్ కమిన్స్ ఏజెలోని తెచ్చాడు. ఏజెలో స్టప్స్ వికెట్ ఇచ్చి పెట్టాడు. డే 1 ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా 43 for 4